రామాలయం. మరి ఈ మధ్యన మరి కొంతమంది ఆగంతకుల దాడికి క్లీన్ చేయడానికి కూడా నోచుకోకపోతే మరి మొన్న మధ్యనే శుభ్రం చేయటం జరిగింది. అక్కడ శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఒక దండ వేసి ఒక కొబ్బరికాయ కొట్టి కాస్త వడపప్పు పానకం పంచుదామనే ఉద్దేశంలో అక్కడికి వెళ్లే ముందే వాళ్ళందరూ అక్కడ దళితుల ముసుగులో ఉన్న క్రైస్తవులు నినాదాలు చేయటం. అయినప్పటికీ నేను వస్తామని చెప్పినప్పుడు రాముని ఆలయంలో శ్రీరామనవమి రోజునే ఎవరో ఏదో విదేశీ శక్తుల్లాగా అసలు ప్రవేశాన్ని నిషేధించడం ఏంటి, పైగా వాళ్ళందరూ కూడా హిందూ సర్టిఫికెట్స్ తో చాలా మంది అవుతున్నారు. ఒక సడన్ గా నేను ఉండగా పోలీసులు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. నేనుండగా నినాదాలు ఇచ్చారు, దగ్గరికి రాలేకపోయారు. నేను బయలుదేరుతూ ఉంటేనే నా కారుకి గీతలు పెట్టడం, ఏదో చిన్న చిన్న రాళ్ళు విసిరినా అది కొంచెం హై అండ్ కారు వలన కారుకి పెద్దగా ఏం అవ్వలేదు. కానీ నేను ఆ స్పాట్ వదిలిన కొద్ది క్షణాల్లో మేకులతో, రాళ్లతో, చిన్న చిన్న కత్తులతో దాడి చేసి ముఖ్యంగా జన సైనికులు కొంచెం ఎక్కువగా కూటమి నాయకులు ఉన్నారు, బట్ ముఖ్యంగా జన సైనికులని వారు ఎక్కువగా టార్గెట్ చేసి ఒక ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ జనసేన అనిల్ అని ఆయన తలలో మేకు కొట్టేశారు. ఆ మేకు తీసిన విజువల్స్ కూడా బహుశా మీకు వచ్చినాయో లేదో హాస్పిటల్లో కనిపిస్తున్నాయి. అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన ఇమ్మీడియట్ గా భీమవరంకి షిఫ్ట్ చేశాం. అవసరమైతే విజయవాడకు కూడా షిఫ్ట్ చేయవలసి రావచ్చు. ఇంకా వేరే ఇద్దరు వ్యక్తులకి వీపంతా ఏదో సినిమాలో చక్ 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 పొడిచినట్టు ఏదో ప్రొఫెషనల్స్ లా ఉన్నారు వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీపి అంతా కూడా చిన్న కత్తితో ఘాట్లు, వీపంతా కూడా పైనుంచి కింద వరకు ఒక 10-12 ఘాట్లు పడిపోయాయి ఒక ఇద్దరికి. ఇంకా మామూలుగా దెబ్బలు తినటం, చేతులతోటి కొట్టడం, అలాంటి దాడులు అయితే చాలా మంది గురయ్యారు. కనీసం ఒక 40-50 మంది దెబ్బలు తిన్నారు. కానీ ఇలా కత్తిపోట్లు, మేకుపోట్లు ఇది ఒక 3-4 అయితే చాలా తీవ్ర గాయాలైంది. ఇది ఒక ప్లాన్ ప్రకారం నిన్ననే కొద్దిమంది బయట నుంచి కూడా సభ్యులు వచ్చి కొన్ని ఇళ్లలో ఉండి నేను రామాలయానికి వస్తున్నట్టుగా ఆ వార్త ముందే, ఎందుకంటే ఊర్లో ఒక 4 దేవాలయాల సందర్శన నేను పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందే నేను ఒక 24 గంటల ముందు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరి ఈ రకంగా ఆ దాడికి వాళ్ళు ప్లాన్ చేయటం. అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు కదా, దీని వెనక పొలిటికల్ ప్రొవకేషన్ ఏదైనా ఉందా? ఉండాలి. అది ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడే నేను మా ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు వీడియో ఫుటేజెస్ అన్ని కూడా తీసుకుని ఎవరెవరు ఉన్నారు అక్కడ, కొంతమంది స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు అనే ఐడెంటిఫికేషన్ కూడా నడుస్తుంది. సో స్థానికేతరులను కూడా ఐడెంటిఫై చేస్తారు. కొంతమంది ఏదో మామూలు హెల్త్ మాస్క్, కరోనా మాస్క్ లాగా కూడా పెట్టుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. చిన్న కరోనా మాస్క్ పెట్టినంత మాత్రాన ఐడెంటిఫికేషన్ అంత కష్టం అవుతుందని అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఎవడైతే మెయిన్ రింగ్ లీడర్ ఉన్నాడో, నరేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు చంపేయాలరా వెళ్ళి అని చెప్పి మాట్లాడటం కూడా చాలా మంది. వచ్చిన సమస్య ఏంటి? అతని ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ వచ్చిన సమస్య ఏంటి? అవతల వర్గం వారు ఎందుకు దీన్ని విభేదిస్తున్నారు? దండం కూడా తీసేశారు వాళ్ళు. అలసత్వం ఉండదు, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ రకంగా దళితుల ముసుగులో క్రైస్తవులు చేసిన దాడి ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. లేటెస్ట్ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం కూడా వారి సర్టిఫికెట్లు డబుల్ బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా
ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళని అయితే వాళ్ళు హిందూ సర్టిఫికెట్తో ఈ దాడిలో పాల్గొంటే ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికెట్లు పోతాయి. అది ఓన్లీ వన్ పార్ట్. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇలా ఇది హత్యా ప్రయత్నం చేయటం చాలా దారుణం. ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఓకే, వాళ్ళు నిజంగానే క్రిస్టియానిటీ ఫాలో అయితే ఓకే, వాళ్ళ చర్చికి వెళ్ళొచ్చు, ప్రార్థించుకోవచ్చు. బట్ శ్రీరామనవమి రోజు రాముని ఆలయంలో కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా రావడానికి వీల్లేదు అని మరి ఈ రకంగా వికృత చేష్టలకి వాళ్ళు తెగిస్తే ఓట్ల కోసం భయపడి చేతులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.